నా పేరు వైకుంఠం. మాది ఊరుగొండ గ్రామం, దామెర మండల్, అనంకొండ డిస్టిక్. నేను ఆయిల్ ఫాము 3 సంవత్సరాల క్రితం పెట్టడం జరిగింది. అంటే నా దాదాపు 3.5 సంవత్సరాలు అవుతుంది పెట్టి. అప్పుడు ప్రభుత్వం నుంచి ఎట్లా అంటే మమ్మల్ని ఆయిల్ ఫామ్ పెట్టండి బాగుంటుందని చెప్పి వాళ్ళు వేరే డిస్టిక్ తీసుకుపోయి మరీ చూపించడం జరిగింది. అక్కడ మేము చూసిన కాడ ఏమైందంటే మామూలుగా సారవంతమైన భూమిలో కూడా కాదు, మామూలు భూమిలో పెట్టిన దాన్ని చూపించారు. సరే, అప్పుడు మేము ఎట్లా అనుకున్నామంటే మరి పంట ఎట్లా వస్తుందనే ఉద్దేశంతో మేము కొద్దిగా డౌట్ పడే ఉన్నాం. కానీ తర్వాత మేము సొంతంగా కూడా పోయి వేరే చోట చూసి ఈ భూమిలో మాకు వస్తుందని కన్ఫర్మ్ అయ్యి అప్పుడు పెట్టడం జరిగింది. గవర్నమెంట్ నుంచి ఎకరానికి 4,200 సబ్సిడీ ఇస్తున్నారు, ఏది మనం పంట పెట్టడం వల్ల. అయితే మాకు ముక్కలు వచ్చేసి ముక్కకు 20 రూపాయలతోటి గవర్నమెంటే సబ్సిడీ మీద ముక్కలు ఇచ్చింది. నేను 5 ఎకరాలు పెట్టినాను, 5 ఎకరాలకు ఆయిల్ ఫామ్ పెట్టినాను దాదాపుగా. అయితే మొదటగా మేము దుక్కి చేసుకొని అందులో ఆయిల్ ఫామ్తో పాటుగా అరటి కూడా సాగు చేయడం జరిగింది. అరటి మరియు పసుపు. మొదటి సంవత్సరం అయితే మేము సోయాబీన్ వేయడం జరిగింది, కంది కూడా వేయడం జరిగింది. అంటే రకరకాల పంటలు మేము రెగ్యులర్గా పండిస్తాం, అదే పంటలతో పాటుగా ఆయిల్ ఫామ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మేము 43-44 నెలలు, అంటే 3 సంవత్సరాలన్నర దాటింది దాదాపుగా. నాకు మొదటి క్రాప్ వచ్చేసి అంటే 3వ సంవత్సరానికి 2 నెలల ముందుగా క్రాప్ స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ క్రాప్ నాకు కొద్దిగానే వచ్చింది. అయితే ఇది మొత్తం మీద సంవత్సరానికి 18 సార్లు కట్ చేస్తాం. అంటే ప్రతి 20 రోజులకోసారి మాకు టైం చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా వర్షాకాలంలో అయితే కొద్దిగా ఎక్కువ కూడా వస్తుంది. కానీ మొదటి సంవత్సరం క్రాప్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన లెక్క ఏంటంటే ఎకరానికి మినిమం 4 టన్నులు వస్తుందని వాళ్ళు చెప్పడం జరిగింది. కాకపోతే మనం యావరేజ్గా 1 ఇయర్ లెక్కనే చూసుకుంటాం, కానీ ఒకసారి వచ్చిన పంటను లెక్క చేసుకోవడానికి లేదు. ఎందుకంటే మేము మొదటిసారి కట్ చేసినప్పుడు 2 క్వింటాన్లు, 4 క్వింటాన్లు, 8 క్వింటాన్లు, టన్ను, అట్లా టన్నున్నర ఇట్లా వెళ్తా ఎక్కువ వస్తూ ఉంది. ప్రస్తుతం మొన్న నేను కట్ చేసినప్పుడు 3 టన్నులకు దగ్గరగా 3 టన్నులు వెళ్ళింది. అయితే నాకు ఇప్పుడు ప్రస్తుతము మార్కెట్లో ఉన్న రేటు ప్రకారం చెప్తే 2,370 రూపాయలు ఏమో ఉంది ప్రస్తుతము టన్ను. అయితే మొన్న కోసిన దానికి నాకు దాదాపుగా 65,000 దాకా వచ్చినాయి. కాబట్టి అంటే ఒక్కసారి వచ్చిన దాన్ని వాళ్ళు లెక్క చేయరు. కాకపోతే మనం 1 ఇయర్ వరకు మొత్తం కట్ చేసింది ఎంత అనేది చెప్తారు. అప్పుడు మనకు 18 సార్లు, అంటే దాదాపు సంవత్సరానికి 18 రోజుల 36, అంటే 360 రోజులలో మనం 18 సార్లు కట్ చేస్తాం మినిమం. ఆ 18 సార్లు కట్ చేసింది ఎంత వచ్చింది అనేది లెక్క. అయితే గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన 4 టన్నులకు బదులు మాకైతే ఎక్కువనే వస్తుంది. ప్రస్తుతం అయితే 4 నుంచి నా అంచనా ప్రకారం 6 టన్నుల దాకా రావచ్చు. మా బాబాయ్ వాళ్ళు కొద్దిగా మంచిగా చేస్తున్నారు, వాళ్ళకైతే 7 నుంచి 8 టన్నుల దాకా వచ్చే అవకాశం ఉన్నది. మేము ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది ఎక్కువ చేసుకొని ఎకరానికి దాదాపు 8 నుంచి 10 టన్నులు తీసుకోవాలనే ఆలోచన మీదనే మేము ఉన్నాం.